హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. సో టుడే ఏం స్పెషల్ అంటే వెజ్ పులావ్ రెసిపీ. సో దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇప్పుడు ఒక పిక్లో చూసేసేయండి. ఓకే, ఇది ఇప్పుడు వేడైన ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత కరివేపాకు అండ్ మెంతాకు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అందులోకి. అలా ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసేసుకోవాలి. తర్వాత లైట్గా కొంచెం అల్లం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ అందులో వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని దాని తర్వాత మిల్ మేకర్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత అందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్, మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దాని తర్వాత కారం, ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు అయినాక తీసేస్తే ఇలా అయిపోతుంది. దాన్ని మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ప్రతిదానికి అంటాలి కదా, మిక్స్ చేసుకొని కొంచెం కొన్ని వాటర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి. అవన్నీ బాయిల్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత చూసేస్తే వేడి 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 పులావ్ రెడీ. అండ్ దానికి ఒక టమాటో సూప్ కూడా రెడీ చేసుకున్నాము, చూసేయండి. లాస్ట్కి కొత్తిమీర ఆకు ఇలా గార్నిష్ చేసేసుకుంటే వేడి వేడి పులావ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.